ఉంటాయి, పెద్ద పెద్ద ఆటంకాలు ఉంటాయి. వీటన్నిటినీ దాటుకుంటూ గమ్యం వైపు పరిగెత్తటం అనేటువంటిది చాలా విశిష్టమైన బాధ్యత. ఒక మాట చెప్పనా, ఈ అడ్డుగా ఉన్న వాటిని దాటలేక అధిగమించలేక అనేక మంది క్రింద పడిపోయినారు, తమ శరీరములను గాయపరచుకున్నారు. ప్రియులరా, అంతేకాదు పందెములో ఉండే అర్హతను కూడా పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా మీకు? చాలా మంది ఈ పందెపు రంగంలో ప్రియులరా పరిగెత్తుతూ ఉన్నప్పుడు సైతానుడు ఏం చేస్తా ఉంటాడు? ఆటంకాన్ని, మనం పరిగెత్తే బాటలో ఆటంకాన్ని వదులుతూ ఉంటాడు. ఏదెను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను ఆదాము అవ్వల ముందు వాడు అది వదిలినాడు. ప్రియులారా, ఆ ఫలాన్ని దాటలేక, ఆ ఆకర్షణను అధిగమించలేక బైబిల్లో వ్రాయబడిన మాట, బాధాకరమైన మాట ఏంటో తెలుసా? ఏదెను తోటలో నుండి ఆదాము బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. అబ్బా, అన్ని ఆశీర్వాదములు కలిగిన స్థలములో నుండి, అన్ని దీవెనలు కలిగిన స్థలములో నుండి, సమృద్ధి కలిగిన స్థలములో నుండి ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు అని ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. కారణం ఏంటి అంటే, ఈయన పరిగెత్తుతున్నటువంటి ఈ పరుగు పందెములో, గమ్యం దగ్గరకు చేరుకునే పరుగు పందెములో అడ్డముగా దుష్టుడు వేసినటువంటి ఆకర్షణను అధిగమించలేక పడిపోయినాడు. పందెపు రంగములో నుండి దేవుడు ఆయనను, ఇక నీకు ఈ ఏదెను తోటలో ఉండే అర్హత నీకు లేదు అని దేవుడు ఆయనను ఆ ఏదెను తోటలో నుండి బయటకు పంపించి వేశాడు. ప్రియులరా, చాలా మంది పడిపోయిన వారు ఉన్నారు. తన దగ్గర పెట్టుకున్నాడు, తన తరువాత స్థానమునిచ్చాడు, అందమైన రూపమునిచ్చాడు, అపారమైన మేధస్సునిచ్చాడు, చక్కని జ్ఞానమునిచ్చాడు, చక్కని సంగీతమునిచ్చాడు. నా తరువాత స్థానము నీదే లూసిఫర్ అన్నాడు. ప్రియులరా, అన్నిటి మీద అధికారం, కానీ ఒక చిన్న ఆటంకాన్ని అధిగమించలేక, ఒక చిన్న అడ్డంకిని అధిగమించలేక, హృదయములో వచ్చిన దురాశ, దేవుడి సింహాసనమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను, హృదయములో ఒక దురాశ, హృదయములో ఒక గర్వము ఏం చేసింది? ఈ పందెపు రంగములో ఇక నువ్వు నిలబడే అర్హత కోల్పోయినావు. ప్రియులరా, తిరిగి అవకాశం దొరికిందంటారా? నో, అవకాశం దొరకలేదు ప్రియులరా. అందుకే చాలా మంది పందెపు రంగంలో పరిగెత్తుతున్నారు, కానీ గురి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏ ఆటంకం నా బాటలో ఎదురవుతుందా? నేను మెలకువగా ఉండాలి, నేను ఒక క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని, నేను కడు జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచన చేసుకోలేక ఒక్క పూట భోజనం మానుకోలేమా ప్రియులరా? ఏంటి, ఒక్క పూట భోజనం మానుకోలేమా? ఒక్క పూట భోజనం కోసం ఆ భోజనాన్ని మానుకోలేక, ఆ తిండి మీద ఆసక్తితో
తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు శాశ్వతంగా పందెపు రంగములో నుండి బయటకు నెట్టివేయబడ్డాడు, కృపకు దూరమైపోయాడు. కారణం అజాగ్రత్త, శరీరమును జయించలేని స్థితి. ప్రియ సంఘమా, చాలా మంది దాటలేక చిన్న చిన్న ఆటంకాలని అధిగమించలేక పడిపోతూ ఉన్నారు, తమ శరీరాలను గాయపరుచుకుంటూ ఉన్నారు, పందెపు రంగంలో నుండి అర్హతను కోల్పోయి బయటకు నెట్టివేయబడుతున్నారు. కాబట్టి గురిని మనం క్షేమంగా త్వరగా చేరుకోవాలి అంటే ఖచ్చితంగా చిన్న ఆటంకాలైనా పెద్ద ఆటంకాలైనా ప్రతి ఒక్కరం దాటాలి. మన విశ్వాస జీవితంలో నువ్వు గురిని చేరుకోవటానికి అనేక ఆటంకాలను అధిగమించాలి. అదే క్రైస్తవ జీవితం ప్రియులారా. మన పరుగు పందెం సామాన్యమైనది కాదు. ఇది గొప్ప దానిని పొందటానికి పరిగెత్తే పరుగు పందెం. ఏంటది? పరలోక రాజ్యం, నిత్య జీవాన్నిచ్చే పరలోక రాజ్యం, అత్యున్నతమైన రాజ్యం, నిరంతరం నిలిచే రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, నిత్యమైన దేవుడుండే రాజ్యం, నిరంతరము ఏలే దండము కలిగిన దేవుడున్న రాజ్యం. ఆ రాజ్యాన్ని చేరుకోవాలంటే, ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి చేరుకోవాలి అంటే ప్రియులారా అనేక ఆటంకాలను ఈ జీవిత పరుగు పందెంలో గెలిచి తీరాలి. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రియులారా, ఈ లోకంలో అనేక సార్లు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, చాలా రకాల అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని అధిగమించి గురికి చేరుకోనటువంటి జీవితాలు నీటి మీద బుడగలాగా పగిలిపోతాయి. ఖచ్చితంగా ఆటంకాలను మనం విజయవంతంగా దాటి తీరాలి ప్రియులారా. అయితే ఒక మాట చెప్పనా, క్రైస్తవులకు అన్యులకు ప్రియులారా, ఈ ఆటంకాలను అధిగమించే విధానంలో వారి యాటిట్యూడ్ తేడాగా ఉంటుంది, ఆలోచన సరళి తేడాగా ఉంటుంది. క్రైస్తవులు కూడా కొన్నిసార్లు అడ్డంకులు దాటలేక పడిపోతూ ఉంటారు. కానీ నీకు నాకు ఉన్న ఒక భాగ్యం చెప్పనా, మనకి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయి అంటే, దేవుని కృప ద్వారా పరిశుద్ధాత్మ వాటిని మనకు తిరిగి అందేటట్లుగా ఆ వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేసి, మనకి గుర్తు చేసి, ప్రియులరా మనం పడిపోయినా కూడా తిరిగి లేచి జయించేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఆ వాగ్దానాలను మనకి జ్ఞాపకం చేసి లేపి నడిపిస్తూ ఉంటాడు. ప్రియులరా, చాలా సందర్భాలలో మనందరికీ కూడా ఈ ఆటంకాలు ఎదురవుతాయి. వీటిని ఎలా జయించాలి? మనం కొన్ని ఆలోచనలు చేద్దాం ప్రియులారా. మన ఆలోచన సరళి ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చూసాం, 430 సంవత్సరాలు సుదీర్ఘ బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. సరే, దేవుని కృపను బట్టి అది దేవుని ఆశీర్వాదం. భయంకరమైనటువంటి ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. 30 లక్షల మంది జనాంగమునకు పైగా పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశం వైపు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన దేశం. ప్రియులరా, వీళ్ళకి ఇప్పుడు ఈ వాగ్దాన దేశానికి వెళ్ళుతున్న బాటలో
మొట్టమొదట ఎదురైన పెద్ద అవరోధమే ఎర్ర సముద్రం. అదే మనం చదువుకున్న వాక్య భాగం. ప్రియులరా, అసలే పెద్ద సముద్రం ఎదురయ్యింది. ఆ సముద్రం ఒడ్డున వీళ్ళు ఆగి ఉన్నారు, మజిలీ చేశారు. ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎలా దాటాలి? వారి గుండెల నిండా భయం. ఏం చెయ్యాలి? అమ్మో, సముద్రాన్ని దాటగలమా? ఈ భయానికి తోడు ప్రియులరా, వెనుక నుండి ఫరో యొక్క ఇనుప రథాల శబ్దాలు వారిని తరుముకుంటూ వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు వీళ్ళకి వినబడుతున్నాయి. వీళ్ళ గుండెలు అడలిపోయినాయి. వీళ్ళు చాలా భయకంపితులైపోయారు. వీళ్ళు మరలా మన మీద దాడి చేస్తారు, మనలను కొట్టివేస్తారు, మనలను తిరిగి బానిసలుగా తీసుకెళ్ళి చిత్రహింసల పాలు చేస్తారు. వీళ్ళ గుండెల నిండగా భయం ఆవరించింది. ముందుకెళదామా? ఎర్ర సముద్రం వెనక బలమైన ఆయుధాలను ధరించినటువంటి ఐగుప్తు సైన్యం. ఇప్పుడు ఇశ్రాయేలీలు మధ్యలో చిక్కుపడిపోయినారు. ఈ ఆటంకాలు దాటగలిగినవా? అసాధ్యమైనటువంటివి. పెద్ద పర్వతాల్లాగా కనబడుతున్నాయి. మామూలు పర్వతాలు కాదు, అసాధ్యమైన పెద్ద పెద్ద పర్వతాలుగా ఈ సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు జాగ్రత్తగానండి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల భయంకరమైనటువంటి ఇనుప రథాల శబ్దాలు వినబడుతున్నప్పుడు ఏ క్రైస్తవుడైనా నాకు దేవుడున్నాడు, ఇవి నన్నేమి చెయ్యలేవు అనేవాళ్ళు ఎవరన్నుంటే చెయ్యొద్దండి. చిన్న సమస్య ఎదురవగానే, చిన్న అడ్డంకి ఎదురవగానే గస 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 వణికిపోతా ఉంటాం ప్రియులారా. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా, ఎవరమైనా క్రైస్తవులమైనా కూడా ప్రియులారా, నన్నేం చేయలేవని అనలేం ప్రియులారా. అయితే ఒక మాట, ఈ ఆటంకాలను మనం ఎలా జయించాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలు తమకు అడ్డంగా ఉన్నటువంటి ఈ ఎర్ర సముద్రాన్ని ఎలాగా అధిగమించారు? ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ నేను రెండు భాగాలు చేస్తున్నాను. ఒకవైపు ఆ ఇశ్రాయేలీ జనాంగం, మరొక వైపు మోషే గారు. ప్రియులరా, అక్కడున్న ప్రజలంతా భయపడిపోయారు, ఆందోళనకు గురైపోయారు. మోషే మీద సనగటం మొదలు పెట్టారు, ఏడవటం మొదలు పెట్టారు. వారి హృదయ ఆలోచనలన్నీ వ్యతిరేక తలంపులతో నిండిపోయినాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఒక శ్రమ ఎదురైనప్పుడు, ఒక కష్టం ఎదురైనప్పుడు హృదయములో భయం ప్రారంభం అవటం లేదా? సణుగుడు ప్రారంభం అవటం లేదా? నీవు కూడా ఏడవటం లేదా? నీ హృదయములో కూడా వ్యతిరేకమైన ఆలోచనలు నిన్ను రేపటం లేదా? వ్యతిరేకమైన తలంపులతో నువ్వు నిండటం లేదా? ప్రియులరా, ఇక్కడ చూడండి, ఈ స్థితిలో ఉన్నప్పుడు తమను తాము తిట్టుకుంటూ ఉన్నారు, తమను తాము శపించుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ అరణ్యంలో చావటానికి వచ్చామా? ఐగుప్తులో సమాధులు లేవా? అక్కడే చస్తే బాగుండేది. తమను తాము శపించుకుంటూ వచ్చారు ఇశ్రాయేలీలు అందరూ కూడా. ఇప్పుడు వీరి హృదయములో ఒకే వ్యతిరేకమైన ఆలోచన, మేము ఈ ఎర్ర సముద్రాన్ని దాటలేము. ఒకటే తలంపు, మా వల్ల కాదు. ప్రియులరా, ఇశ్రాయేలీలకు మాత్రమే అడ్డంగా ఉందా? వాళ్ళతో ఉన్న మోషేకి కూడా అడ్డంగా ఉందా ఎర్ర సముద్రం? చెప్పాలి మీరు. మోషేకి కూడా అడ్డంగానే ఉంది. ఆయన కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ మోషే స్పందన వేరుగా ఉంది ప్రియులారా. ఈ రాత్రి మనం ఆలోచన చేయాల్సింది ఇదే. మోషే ఏమంటున్నాడు? ఆ 14వ అధ్యాయంలో వీళ్ళందరూ సణుగుతుంటే, ఏడుస్తుంటే, వ్యతిరేక తలంపులతో నిండిపోయి ఉన్న సమయములో 13వ వచనంలో మోషే ఏమంటున్నాడో చూడండి. భయపడకుడి,
యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ప్రియులరా, మోషే వాళ్ళ మాటలు విన్నాక ఈయనలోనికి వాళ్ళ మాటల్లో ఉన్న అవిశ్వాసం మోషే తనలోనికి రానివ్వలేదు. వారిలో ఉన్న భయం మోషే తనలోనికి రానివ్వలేదు. వారిలో ఉన్న సణిగే గుణం రానివ్వలేదు. వారిలో ఉన్న వ్యతిరేక తలంపులు రానివ్వలేదు. ప్రియ సంఘమా, నువ్వు దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలయ్యింది? శ్రమ రాగానే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏది మాట్లాడితే నువ్వు కూడా అదే తలంపులతో నిండిపోతున్నావు, అదే ఆలోచనలతో నిండిపోతున్నావు, అదే భావనలతో నిండిపోతున్నావు, అదే వ్యతిరేకమైన మనసుతో. వాళ్ళకు భక్తి లేదు, వాళ్ళకు విశ్వాసం లేదు, వాళ్ళకు దేవుని మీద గురి లేదు, దేవుని మీద నమ్మకం లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలే నువ్వు కూడా మాట్లాడితే నీ భక్తి ఇంకా ఎక్కడ దేవుణ్ణి సంతోషపెట్టగలదు? చూడండి, మోషే అలాగా లేడు ప్రియులారా. ఆయన ఇశ్రాయేలీలు సణుగుతూ ఉంటే ఆయన వైఖరి వాళ్ళ వైఖరికి పూర్తి వ్యత్యాసంగా ఉంది. ప్రియ సంఘమా, ఒక క్రైస్తవుడు ఈ లోకానికి వ్యత్యాసమైన వ్యక్తిగా జీవించాలి. లోక ఆలోచనలకు భిన్నముగా జీవించాలి. లోకము యొక్క జ్ఞానమునకు భిన్నమైన జ్ఞానముతో క్రైస్తవుడు జీవించాలి. వారి జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము, మన జ్ఞానము సిలువ దగ్గర నుండి వచ్చే జ్ఞానము. వారి జ్ఞానము నిరర్ధకమైపోయే లోక జ్ఞానము. మన జ్ఞానము దేవుడు మనకి మర్మములతో కూడిన జ్ఞానము మనకిచ్చాడు అని 1 కొరింథీ 2:6, 7 దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రియులారా, జీవితంలో ఎదురయ్యే సమస్యల్లో మనం ఒక ప్రత్యేకమైన విధానంలో స్పందించాలి. ఇశ్రాయేలీలు చూడండి, అక్కడ ఒక మానవుడి మీద ఆధారపడ్డారు. మోషే గారి మీద ఆధారపడి మోషే గారి మీద సణుగుతున్నారు. ఒక మానవుడి మీద ఆధారపడ్డాడు. ఆ మానవుడు విఫలమైతే వీళ్ళు ఫెయిలే కదా ప్రియులారా. వాళ్ళ ఆధారం చూడండి. అందుకే మనం చాలా సందర్భాల్లో ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం. ఆ ఆధారం గనక మనకు ఫెయిల్ అయితే మనం ఇక కుంగిపోయిన వాళ్ళంగా అయిపోతాం. అందుకే మనుష్యుల మీద మనం ఆధారపడకూడదు. మోషే భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, సమస్త మానవ కోటిని, సమస్త సృష్టిని శాసించే సృష్టికర్త అయిన దేవుని మీద తను ఆధారపడ్డాడు ప్రియులారా. ఆయన ఒకటే అనుకున్నాడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయగలడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు, చనిపోయిన వారిని బ్రతికించగలడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. ఆయన మీద మోషే ఆధారపడ్డాడు. నేను ఈ సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడు? ఉన్న వాటిని లేనట్లు చేయగలుగుతాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు. ఇప్పుడు మోషే జీవితంలో ఇక్కడ ఎర్ర సముద్రం లేకుండా చేయగలడు. ఆయన ఉన్న వాటిని లేనట్లుగా చేయగలడు. నా దేవుడు గొప్ప దేవుడు. ఈ ఎర్ర సముద్రాన్ని ఇక్కడ లేకుండా చేస్తాడు ప్రియులారా. అందుకే మోషే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఒక మాట నీకు తెలుసా? మనకు ఎదురయ్యే అసాధ్యమైన కార్యాలే దేవుడు కార్యం చేయటానికి ఆరంభాలు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైతే ఇది అసాధ్యమైన కార్యమో అని అనుకుంటావో దేవుడు కార్యం చెయ్యటానికి
దానినే వాడుకుంటాడు. ఆ కార్యము నుండే తన కార్యాలు ప్రారంభిస్తాడు. ప్రియులరా, ఇశ్రాయేలీయులు భయంతో బిగుసుకుపోతున్నారు. వారు అవిశ్వాసంతో బిగుసుకుపోతున్నారు. కానీ మోషే ఎక్కడా నిరాశపడటం లేదు. వీరిలో భయం, వీరిలో అవిశ్వాసం ఇశ్రాయేలీయుల్లో, మోషేలో భయం లేదు, నిరుత్సాహం లేదు, కృంగుబాటు లేదు. జాగ్రత్తగానండి, డిఫరెన్షియేషన్స్, భేదాలు. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో సమాధులు లేవా, ఆడేజొస్తే పోయేది, అనవసరంగా ఏడదాకా వచ్చాం, ఏడుస్తూ ఉన్నారు. మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? మనం చచ్చిపోతాం. ఏమనుకుంటున్నారు తేజబాబు? కళ్ళు మూసుకుని చెప్పాలి. మనం చచ్చిపోతాం అని వాళ్ళు అనుకుంటున్నారు. మోషే ఏమంటున్నాడు? దేవుని దగ్గర సమాధానం ఉన్నది, మనము బ్రతుకుతాము అని మోషే అంటున్నాడు. వాళ్ళేమో సమాధి పెట్టే అంటున్నారు, ఇక ఆర్డర్ చెప్పటమే అంటున్నారు. మోషే అంటున్నాడు, నో, దేవుడు మన పక్కన ఉన్నాడు. గాడ్ విల్ గివ్ us an answer. దేవుడు మనకు ఒక సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా మనం బ్రతుకుతాం. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఓడిపోబోతున్నాం, ఖచ్చితంగా ఓడిపోతాం. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? మనం ఓడిపోతాం, అయిపోయింది, వాళ్ళు మనల్ని మళ్ళా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతారు, మనం ఓడిపోతాం, వాళ్ళ దగ్గర ఇనపరాధాలు ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. మోషే అంటున్నాడు, మనం గెలవబోతున్నాం. వాళ్ళేమో ఓడిపోబోతున్నాం అంటున్నారు. మోషే ఏమంటున్నాడు? మనం గెలవబోతున్నాం. వాళ్ళు అంటున్నారు, వాళ్ళను మనమేం చేయగలమండి, మన వల్ల ఏమవుతుందండి, వాళ్ళ దగ్గర బలం ఉందండి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయండి. ప్రియులరా, మన వాళ్ళని ఏమీ చేయలేదు అండి. మోషే అంటున్నాడు, పిచ్చోళ్ళారా, దేవుడు మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఎవరు యుద్ధం చేయబోతున్నాడు? ఇది నమ్మిన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ప్రియులరా, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు నమ్ము, నీ ఏడుపులు ఆపేయి, నీ అవిశ్వాసం ఆగిపోయి, నీ బిగదీసుకుపోయి ప్రార్థన చేయకుండా కృంగిపోయిన స్థితిని మానివేయి. నేను ఓడిపోతాను, నేను పరాజయమే, నేను చనిపోతాను. ఈ రోగం, ఈ అనారోగ్యం, ఈ బలహీనత, ఈ శరీర శ్రమలు, ఈ ఆర్థిక కృంగుబాట్లు నేను జయించలేను, నా వల్ల కాదు, వీటిని నేను అధిగమించలేను. ఎంతకాలం ఏడ్చుకుంటా, కుంగిపోతా, దిగులు పడిపోతా కూర్చుంటావు? నా పక్షంగా యుద్ధము చేసేవాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన నన్ను ఓడిపోనివ్వడు, ఆయన నన్ను గెలిపిస్తాడు, ఆయన నా చేయి విడువడు. ఎప్పుడుకొస్తుంది నీకు విశ్వాసం? ఎప్పుడుకొస్తుంది నీకు ధైర్యం? ప్రియులరా, ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఎవరి మీద ఆధారపడుతున్నావు? మానవుడి మీద, దేవుడి మీద? ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీద ఆధారపడాలి. ప్రియులరా, మన జీవితంలో ఏ ఇబ్బంది ఎదురైనా సరే, నీ మీద నువ్వు ఆధారపడినా, ఎవరి మీద ఆధారపడినా నువ్వు నిస్సహాయుడవే. కానీ ప్రియులరా, దేవుడిని నువ్వు ఆధారంగా చేసుకుంటే ఆయన నీలో అంతులేని శక్తి సామర్థ్యాలతో నిన్ను నింపుతాడు. మామూలు సామర్థ్యాలు కాదు, నిన్ను అసాధారణమైన శక్తి సామర్థ్యాలతో నింపుతాడు. మనం ఆయన మీద ఆధారపడాల్సిందేంటో తెలుసా? ప్రార్థన మీద ఆధారపడాలి. ప్రియులరా, దేవుని మీద ఆధారపడే ప్రార్థన, దేవుని మీద ఆధారపడే విశ్వాసం నీలో ఉంటే నీ పరిస్థితులను మార్చివేస్తాయి. ప్రియులారా, ఈ రాత్రి నీ ఆలోచనలు సరిదిద్దబడాలి. దేవుని మీద ఆధారపడిన ఆలోచనలతో, విశ్వాసంతో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నింపబడెదరుగాక. నిద్రపోండి,
ఆమె అన్నారు అందరూ. అంతేనా అనేది? అని కొందలే కాస్త గట్టిగానండి. ప్రియులారా, ఖచ్చితంగా దేవుని మీద మనం ఆధారపడితే, మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో నింపబడితే, ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా దేవుని మీద మనం ఆనుకుంటే దేవుని శక్తి నీలో గుండా విడుదలవటం నువ్వు చూస్తావు. గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు, అనుమానమే లేదు. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు ఇంకా మన ఆలోచన ధోరణి, ఇశ్రాయేలీల ధోరణి ఎలా ఉంది, మోషే ధోరణి ఎలా ఉంది, మోషేలో ఉన్నటువంటి ఈ ఉన్నతమైన ఆత్మీయ ధోరణి, దేవుని మీద ఆధారపడ్డాడే, దేవుణ్ణి బేస్గా చేసుకున్నాడే, ప్రార్థన మీద ఆధారపడ్డాడే, విశ్వాసం మీద ఆధారపడ్డాడే, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడే, దేవుని మహిమ మీద ఆధారపడ్డాడే. మనం కూడా ఆయన మీద ఆధారపడితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, గొప్ప కార్యములు చేసే దేవుడు. ప్రియులారా, ఏం చేశాడు ఈ దేవుడు? ఇశ్రాయేలీలను చక్కగా నడిపించాడు ఆరిన నేలన. ఉన్న వాటిని లేనట్లుగా చేయువాడు, అది మోషే చూసిన దృష్టి. అక్కడ నీరు లేకుండా చేశాడు దేవుడు. ఇంకా రెండో మాట ఏంటి? లేని వాటిని ఉన్నట్లుగా చేయువాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ దాటిపోగానే అక్కడ మరలా ఎర్ర సముద్రం ఉన్నట్లుగా చూశాడు మోషే. ఏమైంది? ఈ ఫరో రథాలన్నీ వీళ్ళకేంది చక్కగా దారి ఏర్పడింది, మనం కూడా ఈ దారిలో గుండా వెళదాం అని వీళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు, లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడు నా దేవుడు అని దేవుడి వైపు చూశాడు. మరలా సముద్రం వచ్చేసింది. ప్రియులారా, వీళ్లను తరమటానికి వచ్చిన వారిలో నా బైబిల్లో ఏముందంటే 28వ వచనం ఒక్కసారి చూడండి. 14:28. ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను నీ శత్రువులలో ఒక్కడని కూడా దేవుడు మిగిలి ఉండనివ్వడు. ఈ రాత్రి ప్రియ సంఘమా, నువ్వు నమ్మితే, నువ్వు నిజంగా దేవుడి మీద ఆధారపడితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, నీ మార్గములో, నీ గమ్యములో ఏ ఆటంకం ఎదురుగా ఉన్నదో, అది ఎంత పెద్దదైనా, అది ఎంత ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తైనదైనా, అది నీ కుటుంబములో ఎవ్వరూ తీర్చలేని సమస్యగా, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ ఆర్థిక సమస్యలు, నీ ఆరోగ్యము, నీకు ఏది పెద్ద కొండలాగా మారిపోయిందో, ఈ రాత్రి నీ ఆలోచన సరళి మార్చుకో. దేవుడి వైపు చూడు, దేవుని మీద ఆనుకో, ఆయన మీద గురి పెట్టుకో. ఖచ్చితంగా వాటిని దాటే శక్తి దేవుడు నీకు ప్రసాదించునుగాక. ప్రియులరా, రెండవ అంశం దగ్గరికి వెళుతున్నాను. ఒక ఆయన వచ్చాడు. ఆయన కేవలం 10 అడుగులు మాత్రమే ఉన్నాడు. ఎంతున్నాడు? మీరెంతున్నారు? అయ్యో 5.5 ఉండాలి అయ్యా, నేను అంత తక్కువేం కాదులే కదా, ఆయనలో సగమన్న ఉండారు కదా, రైట్. మనకి డబల్ ఉన్నాడు. మనం ఎట్ట చూడాలో తెలుసు? ఆయన దగ్గరికి వెళ్తే ఇట్ట చూడాలి. ప్రియులరా, మీరు అట్ట చూడంగానే చెమటలు పడతాయి. ఎవరికి బట్టిని? పరాక్రమము కలిగిన వాళ్ళకు కూడా బట్టిని. అబ్బాయి వేగు చూసి రండి అబ్బాయి అని పంపించాడు మోషే గారు. 12 మంది వెళ్ళారు. మామూలు వాళ్ళను పంపలా, ప్రధానులను పంపించాడు. వారి వంశంలో నుండి పెద్ద ప్రధానులు వెళ్ళారు. ఈ ప్రధానులు వెళ్ళి, ప్రియులరా, ఈ ప్రధానులు వెళ్ళి ఆ దేశాన్ని చూశారు. చూసి వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? అక్కడున్న అనాకీయులను చూశాము. ఎవరిని చూశారంట? అనాకీయులను చూశాము.
వాళ్ళ దృష్టిలో మనం ఎట్లున్నామో మిడతల్లాగా ఉన్నాము. వాళ్ళు మనల్ని కాళ్ళ కిందేసి తొక్కేస్తారు. ప్రియులరా, వాళ్ళ రూపం చూడంగానే వీళ్ళకి చెమట బట్టి 106 డిగ్రీల జ్వరం వచ్చింది 10 మంది పరాక్రమము కలిగినటువంటి ప్రధానులకు. ప్రియులరా, థర్మామీటర్ పట్టిద్దా డాక్టర్ గారు? థర్మామీటర్ కూడా పట్టదు. వీళ్ళకి వచ్చే జ్వరానికి ప్రియులరా, కొన్ని సమస్యలు వినగానే మనుషులు గడగడ గడగడ వణికిపోతా ఉంటారు. ప్రియులరా, ఇప్పుడు ఈ 6 మూరల జానుడున్న ఈయనొచ్చి సవాల్ చేస్తున్నాడు. ఎవరన్నా మీలో మూతి మీద మీసం ఉన్న, మీకు తెలుసులే బాగా కదా, సరే ప్రియులారా, సవాల్ చేస్తున్నాడు. రండి. 40 రోజుల నుంచి సవాల్ చేస్తున్నాడంట. 40 రోజుల నుంచి సవాల్ చేస్తుంటే అందరూ అనుకుంటున్న మాట, ఇతనిని మనము జయించలేము. ఎందుకు భయం పుట్టిందో తెలుసా? అసలే వాడి రూపం మామూలుగా లేదు. వాడి దగ్గర ఉన్న ఆయుధాలు మామూలు ఆయుధాలు కాదు. వాడు కొట్టే డైలాగులు కూడా మామూలు డైలాగులు కాదు. ఏమంటున్నాడో తెలుసా? మీ శరీరమును ఆకాశ పక్షులకు భూమృగాలకి రండి, వచ్చినట్లు కైమా కొడతా. ఏం కొడతాడంట? కైమా కొడతా. కైమా కొట్టి మిమ్మలను ఆకాశ పక్షులకి వేస్తా, భూమృగాలకి వేస్తా అంటున్నాడు. ఇప్పుడు రండి చూసుకుందామంటే ఎవరన్నా వెళ్తారు? మా ఊర్లో ప్రియులరా ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? ఒక యవనస్తుడిని కొట్టడానికి ఒక 10 మంది ముస్లిం సహోదరులు వచ్చారు. సరే, వీడేదో వాళ్ళ కుర్రాళ్ళల్లో ఒక కుర్రాడిని ఏదో కొట్టినట్టున్నాడు. సరే, వాడు పోయి ఆ కుర్రాడు ఫ్యాక్టరీలో వేస్తాడు, షుగర్ ఫ్యాక్టరీలో. వాడు బయటకు వచ్చేసరికి వీళ్ళు ఆ గేటు బయట ఆ ఇంటికి వెళ్ళే దారిలో బీటేశారు. 10 మంది మంచి పవర్ఫుల్ కుర్రోళ్ళు వచ్చారు, రెడీ అయ్యి వచ్చారు వాడిని వేయటం కోసం అని వచ్చారు. వాడు బయటికి రాగానే ఈ 10 మంది ఇక వాడిని చుట్టుముట్టేశారు. ప్రియులరా, చుట్టుముట్టంగానే వాడన్నాడు, వాడు మామూలుడు కాదు. వాడు వీళ్ళందరం కెట్ట చూశాడు. చూసి వాడు అటు చూశాడు, ఇటు చూశాడు. నిజంగా జరిగిన సంఘటన ప్రియులారా. ఆడు ఒక్క డైలాగ్ కొట్టాడు. ఏమన్నాడో తెలుసా? ఎవడు ముందు దెబ్బేస్తాడో వెయ్యిండ్రా, ఏసినాడిని లేపేసి నేను చేస్తానన్నాడు. వీళ్ళు అంటున్నారు, అరే తూ మార్రే. ఈడంటున్నాడు, తూ మార్రే. వీళ్ళు 10 మంది, ఈడు ఆడిని కొట్టమంటున్నాడు, ఆడు ఈడిని కొట్టమంటున్నాడు. ఇక చివరికి ఎవడికి ధైర్యం చాలక ఈ మాటలు ఆ డైలాగ్ తినేసరికే వీళ్ళకి చెమటలు బట్టి ఫిర్ దేఖెంగేలే చల్రే కాజాతావునో, ఆడు ఎక్కడికి పోతాడు తర్వాత చూద్దాంలే, పదండ్రా, ఇప్పుడు కాదులే ఈ సంగతి. ఒక్కళ్ళేడు ఆడు ఒంటి మీద దెబ్బ పడకుండా ఆడు క్షేమంగా ఇంటికి వచ్చాడు. ప్రియులరా, మనకు కూడా సైతానుడిట్టానే కేకలేస్తూ ఉంటాడు. ఏయ్, ప్రార్థనకి వెళ్తున్నావా? ఉందలే పో, ఇంటికి రాగానే నీకు శోధన ఉందంటాడు. అంతే ప్రియులరా, ఆయన ఊరుకుంటాడా అంటాడు. నీ బాధ్యతలు ఎన్నుండి అంటాడు. ఎన్నో నిన్ను గలిబిలు చేస్తూ ఉంటాడు. వీడు కూడా అంటున్నాడు, చూడండి మిమ్మల్ని నేను ఆకాశ పక్షులకు భూమృగాలకు ఆహారంగా వేసేస్తా అని రోజు సవాలు కొడతా ఉన్నాడు. ప్రియులరా, ఇశ్రాయేలీయులు రాజు మొదలుకొని సైనికులందరూ కూడా భయపడిపోయి దాగుకుంటూ ఉన్నారు. వీళ్ళందరిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇతనిని మనము జయించలేము, మనము అతని శక్తి ముందు మన శక్తి చాలదు, అతని బలము ముందు మన బలము చాలదు, ఈ సమస్యను మనము జయించలేము, మన వల్ల కాదు. రాజు సహితము చేతులెత్తేశాడు. ప్రియ సంఘమా, ఆ సమయములో తన సహోదరులను చూద్దాం కదా అని తన తండ్రి ఇచ్చినటువంటి కొన్ని ఆహార పదార్థాలను తీసుకొని, కొన్ని రొట్టెలు, కొన్ని గోధుమలు, కొన్ని తీసుకొని జున్నుగడ్డలు
అన్ని తీసుకొని తన సహోదరుల దగ్గరకు వచ్చాడు. ఒక 17 సంవత్సరాల బుడతాడు. ఎవరైనా అందరికీ తెలిసే, పర్వాలేదు. మీ ఊరు ఎప్పుడు వచ్చాడు ప్రియులరా? సరే, ఆయన వచ్చాడు అక్కడికి. ఆయనకి మాట వినబడింది. అందరేమనుకుంటున్నారు, గొలియాతుతో మనం గెలవలేము, ఆయన ముందు నిలవబడితే మన బలం చాలదు, మన శక్తి చాలదు, ఎవ్వరము ఆయనను ఢీ కొట్టలేము, ఈ సమస్యలో మనం జయం పొందలేము, వాళ్ళకి దాసోహం అవటం ఒక్కటే మార్గము, మనం లొంగిపోవటమే మంచిది, ఆ దాస్యానికి లోబడటమే మంచిది, ఇక మన పరిస్థితిలో ముందుకు వెళ్ళలేము అని వారు కృంగిపోయినటువంటి సమయంలో ఈ మాటలు తెలిసినటువంటి దావీదు ముందుకెళ్ళాలనుకుంటుంటే ఈ మాట వాళ్ళ అన్నయ్య, పెద్దన్నయ్య ఏలీయాబుకు తెలిసింది. ఏలీయాబు ఏమంటున్నాడో చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనము. ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి, అబ్బాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు దావీదు? నీ స్టేటస్ ఏంటో తెలుసా? నీ బ్రతుకేంటో తెలుసా? నీ స్థాయి ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ చిన్న గొర్రెల మంద కాసుకునేటువంటి చిన్న గొర్రెల కాపరివి. ఎందుకబ్బాయి నీకంత గర్వం? అంటే మన భాషలో ఎందుకబ్బాయి నీకంత బలుపు అంటాం కదా. ఎంత భయంకరమైన మాటలు అంటున్నాడో చూడండి. నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నీకు యుద్ధం కావాలా? యుద్ధాలు చూడటానికి వచ్చావా? యుద్ధం చేయటానికి వచ్చావా? నీకంత ఉన్నదా? నువ్వు గెలవగలవా? మేము అన్నిటిలో నిష్ఠ అనుభవం కలిగినటువంటి వారిమి, మేమే మౌనులమైపోతే నువ్వేదో భక్తిలో ముందుకెళ్తాడంట, గొలియాతుని ఎదుర్కొంటాడంట, యుద్ధంలో పాల్గొంటాడంట, మాకేం తెలియదు అనుకుంటున్నారా? ఎంత కాలం నుంచి మాకు దేవుడు తెలుసు, ఈ సమస్య కూడా దేవుడు పరిష్కరించగలడా? నీ వల్ల ఏమన్నా అవుతుందా? మేమే మౌనంగా ఉంటే నువ్వెందుకు ముందుకు వస్తున్నావు? నువ్వు కూడా కూర్చో. ప్రియులరా, చాలా మంది విశ్వాసమును బలహీనపరిచేవారు మన చుట్టూ ఉంటారు. దావీదు విశ్వాసాన్ని అన్నయ్య బలహీనపరుస్తున్నాడు. తరువాత సౌలు రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా ఇదిగో ఈయన వెళ్తాడంట గొలియాతు మీదకి. అందరూ భయపడి దాగుకుంటూ ఉంటే ఈ చిన్న పిల్లవాడు భయపడకుండా, అందరూ పిరికితనంతో ఉంటే ఈయన ధైర్యముగా వచ్చి అంటున్నాడు నేను వెళతానంటే సౌలు ఏమంటున్నాడో చూడండి. 33వ వచనం. ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని. సౌలు రాజు స్థానములో ఉన్నవాడు కూడా అంటున్నాడు, అయ్యా నువ్వు బాలుడివి, నువ్వు వెళ్ళలేవు, నువ్వు జయం పొందలేవు, నీ శక్తి చాలదు, వాడి ముందు నీ బలము చాలదు. వాడు ఎన్నో యుద్ధములలో ఆరితేరిన వాడు, నైపుణ్యం కలిగిన వాడు. ప్రియులరా, ఈ మాటలు చెప్పి సౌలు కూడా బలహీనపరిచినప్పుడు దావీదు ఒక్కటే మాట అన్నాడు. ప్రియులరా, యుద్ధము 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 యుద్ధము. దావీదు యుద్ధమేనా? మన యుద్ధం కూడానా? ఆయన యుద్ధం వింటాడులే అయ్యా, మన ప్రార్థన ఏమంటాడయ్యా కదా. దావీదు దేవుడు మన దేవుడు కాదా? దావీదు పక్షముగా యుద్ధము చేసే దేవుడు మన పక్షంగా యుద్ధము చేయడా? ఆయన పక్షపాతం ఏమైనా కలిగిన వాడా? ప్రియులరా, సరే ఇప్పుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా? ప్రియులరా, వాళ్ళు ఏమంటున్నారు? నీకు ఆ ఫిలిస్తీని ఎదుర్కోవటానికి, పోట్లాడటానికి నీ బలము చాలదు. దావీదేమన్నాడో తెలుసా? దావీదేమన్నాడో తెలుసా?
యెహోవా నా బలమా అన్నాడు. ఏమన్నాడు? బలం కావాలంట. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటున్నాడు జాషువా. ఏమయ్యా, అదేనా నీకు బలం? అది కాదు బలం ప్రియులరా. మన బలం యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా. రాజా, ఏమనుకుంటున్నావు? నా బలం ఎవరనుకుంటున్నావు? నువ్వు అనుకునే బలం కాదు నా బలం. నా దేవుడే నా బలం, యెహోవాయే నా బలం. నువ్వు అంటున్నావు ఫిలిస్తీయుడి బలం ముందు నీ బలం చాలదంటున్నావు. నా బలం ఎవరిదో తెలుసా? దేవుడి బలం, సృష్టికర్త బలం. ఆయన బలం ఎలాంటిదో తెలుసా? 40 రోజులు ఏక బిగువున ఆకాశపు వాకిండ్లు విప్పి ప్రపంచములో ఉన్న సమస్తాన్ని తుడిచిపెట్టిన బలం. మామూలు బలం కాదు ఆయన బలం. ఎంత బలం అనుకుంటున్నావు? ఆయన బలం సముద్రమును నోటి మాటతో ఎగిరెగిరి పడుతున్న సముద్రాన్ని చూసి నిమ్మళించు. ఏమన్నాడు? ఎన్ని అక్షరాలండి అది? 4 అక్షరాలు. నిమ్మ లిం చు. లిమ్ అనేది 0ని కౌంట్ చేయరు. నిమ్మళించు 4 అక్షరాల పదం. ఎగిరెగిరి పడుతున్న సముద్రం ఏమైపోయింది? కామైపోయింది. ప్రియులారా, చిన్న మాటలో బలం ఉన్నది. ఆయన నాసికారంధ్రములో నుండి వచ్చే శ్వాస ఉంది చూసారా? ఒక్కసారి గనక ఆయన తన శ్వాస కొంచెం అన్నాడంటే గట్టిగా, మనం గనక జలుబు చీదేటప్పుడు కొంచెం లాగుతామే, అలా ఆ ఫోర్స్తో దేవుడు ఒక్కసారి ఆ నాసికారంధ్రములో ఉన్న గాలితో ఊదాడంటే ఈ భూమి మీద ఒక్క మానవుడు ఉండడు. పోయి పసిఫిక్ మహాసముద్రంలో ఎతికేవాడు కూడా ఉండడు మన డెడ్ బాడీలో. ఎంత బలం కలిగిన వాడో దావీదు అంటున్నాడు, నా దేవుడు యెహోవాయే నా బలం. అంతేకాదు రాజా, మీకు తెలియని సత్యాలు కొన్ని చెబుతా వినండి. ఏమండి, కొంతమంది కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా అంటున్నారు. జాగ్రత్తగానండి, అంత ఏకాగ్రత వద్దు, కళ్ళు తెరిసానండి. సరే ప్రియులరా, ఇప్పుడు దావీదన్న ఇంకొక మాట ఏంటో తెలుసా? దావీదికి ఒక ధైర్యం ఉంది. ఏంటో ఆ ధైర్యం తెలుసా? తన 34వ కీర్తన, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, నా చుట్టూ దేవుని దూత ఉన్నాడు. నన్ను కాపాడే దేవుని దూత ఉన్నాడు. ఆయన నన్ను కాపాడతాడు. ప్రియులరా, ఎలాంటి విశ్వాసమో ఎలాంటి ధైర్యమో చూడండి. ఇప్పుడు దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దావీదు ఆలోచించి చూడండి, దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నవి చూడండి. నా చుట్టూ దేవుని దూత ఉంటాడు. ఒక్క దేవుని దూత మనతో ఉంటే ఎంతమందిని ఓడించగలం చెప్పండి ఒక్కసారి? 1,85,000 మందిని ఓడించాడు. అష్షూరు సైన్యములో ఒక్క దూత దిగి వచ్చి అష్షూరు సైన్యం మీదకి హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను హిజ్కియాకు తోడుగా పంపిస్తే ఒక్క రాత్రి ఒక్క దూత 1,85,000 మందిని పడగొట్టేశాడు. ఇప్పుడు దావీదు ధైర్యం ఏంటో తెలుసా? నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని. చిన్నప్పటి నుంచి నా దేవుడంటే నాకు ఇష్టం, ఆయన వాక్యం అంటే ఇష్టం, ఆయన సన్నిధి అంటే ఇష్టం, ఆయన అడుగు జాడలంటే వాటిని బట్టి భయముతో భక్తితో నడుచుకుంటున్నాను. ఎక్కడ కూడా నా జీవితంలోనికి గర్వము రాకుండా నన్ను కాపాడుకుంటున్నాను. నేను దీన మనస్సు కలిగిన వాడను, నేను విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడను. ఆయన విరిగిన హృదయము కలిగిన వారికి ఆసన్నుడు, సమీపంగా ఉంటాడు. నా దగ్గర విరిగిన మనస్సు ఉన్నది, నాతో నా దేవుడు ఉంటాడు. ఈ గొల్యాతు నన్ను ఏమీ చేయలేడు.
ఉందా ఈ రాత్రి నీకు విశ్వాసం? నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, దేవుడు నాతో ఉంటాడు, దేవుని దూత నాతో ఉంటుంది, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు, ఆయన నా పక్షముగా యుద్ధము చేసే దేవుడు. అంతేకాదు, నేను చిన్న వయస్సులో నుండి దీన మనస్సుని కాపాడుకున్నాను. విరిగిన మనస్సు కలిగిన వారి దగ్గర ఆయన ఉంటాడు. నేను విరిగిన మనస్సు కలిగిన వాడిని, నా దగ్గర నా దేవుడున్నాడు. నా మీద దెబ్బేయాలంటే ఆ గొలియాతు ముందు నా దేవుడి మీద దెబ్బేయాలి. అది వాడి వల్ల అయ్యే పని కాదు. ఏమండి, సమస్యను ఇశ్రాయేలీలు ఎట్లా చూస్తున్నారో చూడండి, దావీదు ఎలా చూస్తున్నాడో చూడండి. సౌలు, ఇశ్రాయేలీలు వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచన, ఓడిపోతాం, వాడు మనల్ని కాకులకి, గద్దలకి, ఆ భూజంతువులకి మనకి దాణాగా వేస్తాడు. ఇదే మన ఆలోచన. సైతానుని మనం జయించలేము, ఈ సమస్య మనలను చీల్చివేస్తుంది, ఈ అనారోగ్యంతోనే చచ్చిపోతాను, ఈ సమస్యతోనే చచ్చిపోతాను, ఈ సమస్యే నా జీవితాన్ని ఎప్పుడో ప్రాణం తీసేస్తుంది. ఇదేనా మన భక్తి? ఇదేనా మన విశ్వాసం? ఇదేనా మన నిరీక్షణ? సమస్యలు ఉండకుండా ఉంటాయా? దేవుడు జయం ఇవ్వకుండా ఉంటాడా? ఆయన ప్రార్థనకి ఎందుకు వస్తున్నాం? సమస్య ఉన్నది, ఆయన జయం ఇస్తాడనే కదా. వచ్చి కూడా ఎందుకు నీలో ఆ ధైర్యం పురిగొల్పబడటంలా, ఆ విశ్వాసంతో ఎందుకు అడుగులు వేయటంలా, ఎందుకని నమ్మలేకపోతున్నాం? దావీదు అంటున్నాడు, నేను విరిగిన మనస్సు కాపాడుకుంటున్నా, ఆయన నాకు సమీపంగా ఉంటాడు. అంతేకాదు, అక్కడే అంటాడు, 34వ కీర్తనలో అంటాడు, నీతిమంతుడు మొర్ర పెట్టగా ఏం చేస్తాడంటే యెహోవా, 17వ వచనం, ఆయన ఆలకించేశాడు. ఇప్పటికే ఆయన ప్రార్థన వినే దేవుడు, నా శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడు. ఆ 18లోనే ఉంది, విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన ఎట్లా కాపాడుతాడో తెలుసా? ఎట్లా కాపాడుతాడో తెలుసా? ఒక్క ఎముక కూడా విరిగిపోకుండా కాపాడుతాడు. 20వ వచనంలో. అబ్బా, దావీదుకి ఎంత ధైర్యం అండి. సహజంగా అంత పెద్దాడి మీదకి వెళ్ళినప్పుడు గెలిస్తే గెలుస్తానేమో కానీ వాడి చేత కూడా కొన్ని దెబ్బలు నేను తినాల్సి వస్తుంది, నా ఎముకలు కూడా కొన్ని ఇరగాల్సి వస్తుంది అని సహజంగా అనుకుంటాం. ఇప్పుడు యుద్ధరంగంలో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే, మనం 10 కొడితే వాడు 1 అన్నా కొడతాడు కదా, అది కామన్ కదా, అది ఏదో ఒక దొంగ దెబ్బ అయినా కొడతాడు కదా. కానీ దావీదేమంటున్నాడో తెలుసా? నా ఒక్క ఎముక కూడా వాడు టచ్ చేయలేడు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను కాపాడుతాడు. నా దగ్గర ఉండాల్సిన 2 ఉన్నాయి. ఏముండాలి దావీదు గారు? విరిగిన హృదయం కావాలి, నలిగిన మనస్సు కావాలి. అవి నా దగ్గర ఉన్నాయి. వాటితో నిండిన వ్యక్తి ధైర్యం వేరుగుంటది ప్రియులరా. మెత్తని హృదయం కలిగి ఉంటే నీ ధైర్యం ఎక్కువ ఉంటుంది. నువ్వు గట్టి హృదయం కలిగి ఉంటే నువ్వు పిరికి వ్యక్తి అయిపోతావు, నీ దగ్గర ధైర్యం ఉండదు. రాతి హృదయం కలిగిన వాళ్ళు పిరికి వాళ్ళుగా బ్రతుకుతారు ప్రియులరా. మెత్తని గుండె కలిగిన వాళ్ళు, దేవుడిచ్చిన గుండె కలిగిన వాళ్ళు సింహము వలె ధైర్యముగా ఉంటారు ప్రియులరా. దావీదు మెత్తని గుండె కలిగిన వాడు, జాలి పడిపోయే గుణం కలిగినటువంటి వాడు. అందుకే చూసారా, ఒక బేదాడికి అన్యాయం జరిగింది అనగానే ఏమని తీర్పు చెప్పాడు? బేదవాడి గొర్రె కోసుకు తిన్నారయ్యా అని చెప్పగానే తీర్పు ఏం చెప్పాడు? 4 గొర్రెలు ఇప్పియాలి అతనికే. ప్రియులరా, దావీదు మెత్తని హృదయం కలిగిన వాడు. ప్రియులరా, ఈ ధైర్యముతో వాళ్ళు ఇశ్రాయేలీలందరూ సౌలు మీదికి వెళ్ళే సమయంలో భయకంపితులై వెళుతూ ఉంటే
సౌలు దావీదైతే రాజు కూడా ప్రజలను కాపాడవలసిన వాడు, పెద్దగా ఉన్నటువంటి వాడు. ప్రియులరా, ఈ దినాన నీ కుటుంబానికి పెద్దవి నువ్వే కదా. దేవుని మందిరానికి వచ్చిన మొదటి వ్యక్తివి నీవే కదా. ఎంత కాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు? నువ్వు చూసే ఎన్ని పిరికి లక్షణాలే. చిన్న చిన్నదానికి ప్రార్థన 3 గంటలు చేస్తారు, చిన్నదానికి గజ 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 వణికిపోతూ ఉంటారు, ఏదో అయిపోయినట్లు, ఏదో జరిగిపోయినట్లు. ప్రియులరా, ఇప్పటికి నీకు ధైర్యం వచ్చేది ఎందుకు? అంతసేపు ప్రార్థన చేసి చిన్న చిన్నది ఏదన్నా చిన్నది రాగానే ఎందుకంత వణికిపోతూ ఉంటావు? కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంట్లో ఎవరికన్నా చిన్నది వస్తే ప్రార్థన చేయటం తప్పు లేదు, అదేదో ఇక అయిపోయినట్టే. ఇక వాళ్ళకి భూలోకంలో ఎవరికి ఏది అందరికీ జరిగేదే మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మనకు ఒక్కళ్ళకి ఏదో తేడా అన్నట్టు ప్రార్థన మాత్రం ఎన్నో గంటలు చేస్తారు. ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ప్రియులారా. దేవుని మీద ఆనుకునే మనస్సు ఉండాలి, దేవుడి మీద ఆధారపడే మనస్సు ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆ ప్రార్థనకు జయమిస్తాడు. దావీదు ఆలోచన సరళి చూడండి ప్రియులారా, ఖచ్చితంగా ఏమంటాడో తెలుసా? ఆయన 33వ కీర్తనలో 16వ వచనం చదవండి. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును. ఈ అనుభవంతో చెప్తున్న మాటలు ప్రియులారా. దావీదు అంటున్నాడు, ఆయన గొలియాతు ఎంత వీరుడైనా సరే, ఆయనకి ఎంత బలమున్నా సరే, ఎంత అధిక బలమున్నా సరే తప్పించుకోలేడు. నాతో నా దేవుడున్నాడు. ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే ఈరోజే నేను ఆ సమస్యను చీల్చివేయబోతున్నాను. మరెన్నడూ ఉండకుండా ఆ గొలియాతుని నేను పడగొట్టబోతున్నాను. ఏమండి, ఒక్కళ్ళ కన్నా ఉందా ఆ రాజ్యంలో ఆ విశ్వాసం? నేడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫిలిస్తీయుడిని మరలా ఇక మీరు చూడలేరు. సింహాన్ని ఎలా చీల్చేశానో, ఎలుకబంటిని ఎలా చీల్చేశానో, ఎవరి బలముంది నాలో? సింహాన్ని చేల్చటానికి, ఎలుకబంటిని చేల్చటానికి యెహోవా నా బలం. ఆయన బలం నాతో ఉంది, ఆయన నాతో ఉన్నాడు, ఆయన దూత నాతో ఉన్నాడు. ఈ విశ్వాసము దేవుడిక్కడున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. అమ్మయ్యా, నిద్రపోయిన వాళ్ళు కూడా లేచారు, ఆమెన్ అన్నారు. బోడపాడు నుంచి పాపం వచ్చి ఏడ కొద్దిగా నిద్రపోయారు ఒకళ్ళు, అందరు కాదు. ఇందాక పొన్నూరు వాళ్ళు, ఇప్పుడు బోడపాడాళ్ళు. మేమేమన్నా తీసిపోయామా? వాళ్ళకేనా? మాకు హక్కు లేదా? మెలకుగా ఉందాం ఒకసారి ప్రియులారా. ఎవరెవరిని చీల్చాడు? సింహాన్ని చీల్చాడు, ఎలుకబంటిని చీల్చాడు. ప్రియులారా, నువ్వు ఏదైనా దేన్నైనా అధిగమించగలుగుతున్నావా? ఏం చెప్తాం? అయ్యా అన్ని సమస్యలేనయ్యా. ఏం సమస్య? ఒకవైపు సమస్య అయ్యా, ఇంకోవైపు నీట్ సమస్య అయ్యా, ఇంకోవైపు జేఈఈ సమస్య అయ్యా, ఇంకొక వైపు ఏమో కాలేజీ సమస్య, ఆఫీసు సమస్య అయ్యా. ఈ రెండు మధ్యలో ఒకటి అటు లాగుతుంది, ఒకటి ఇటు లాగుతుంది అయ్యా. అన్ని సమస్యలే ప్రియులారా. ఏ సమస్యను జయించావు? ఇక మనల్ని గదిలిస్తే అయ్యా ఆరోగ్య సమస్య అయ్యా, దాని దొంపదేగా, అది ఏందోనయ్యా వదలటలేదయ్యా ఈ రోగము. ప్రియులారా, ముందు రోగం ఉండేది ఎంత? ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ప్రియులారా, కరోనా డేస్లో ఒక సంఘటన జరిగింది, చెప్తున్నా వినండి. అసలు ప్రజలు కరోనాతో చచ్చిపోతున్నారా అని డాక్టర్లు ఏం చేశారంటే, అమెరికా దేశంలో డాక్టర్లు ప్రయోగం చేయాలని అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? అప్పుడు వీళ్ళు ఏ విధంగా మనం ప్రయోగాలు చేయాలి, కనిపెట్టాలి అని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి ప్రయోగం చేయటానికి ఒక మనిషి కావాలి. ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసే టైంలో ఏం జరిగిందంటే ప్రియులారా, ఒక మనిషి చాలా భయంకరమైన
నేరాలు చేసిన వాడికి ఒకడికి జడ్జి గారు ఆ టైంలోనే తీర్పు చెప్పారు, వీడికి మరణశిక్ష అని తీర్పు చెప్పారు. వీళ్ళకి ఆ వార్త వీళ్ళకి అందింది, ఓ చాలా నేరాలు చేశాడు వీడు, వాడిని చంపేయమని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ జడ్జి గారి దగ్గరికి ఈ డాక్టర్లందరూ వెళ్ళి ఆ వినతి పత్రం పెట్టుకున్నారు. అయ్యా, వాడిని ఎడితిరిగి మీరు చంపమని ఆజ్ఞ జారీ చేశారు కదా, మేము ఒక చిన్న ప్రయోగం చేయబోతున్నాం, అది సక్సెస్ అయితే మానవ కోటికి అందరికీ మేము ఈ సందేశాన్ని అందిస్తామయ్యా, మానవ కోటికి ఇది తెలియచెప్తామయ్యా, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా అని ప్రియులారా వాళ్ళు అడగటం జరిగింది. సరే, వాళ్ళు అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చాడు జడ్జి గారు. ఆ వ్యక్తిని, ఆ ఖైదీని వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా, అతన్ని తీసుకొచ్చారు ప్రియులారా, ఒక గదిలో అతన్ని కాళ్ళు చేతులు కట్టేసేశారు, కుర్చీలో కూర్చోబెట్టారు, అతని శరీరం మీద చొక్కా తీసేశారు, అతని శరీరం మీద చొక్కా తీసేసి చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టేశారు. తాళ్ళు కట్టేసి ఏం చేశారంటే అతని కళ్ళు మూయబోయే ముందు, కళ్ళకి గుడ్డ కట్టబోయే ముందు భయంకరమైన కింగ్ కోబ్రా, భయంకరమైన త్రాచుపాము, మంచి యవ్వన కాలములో ఉన్నటువంటి భయంకరమైన విష సర్పాన్ని చూపించారు. చూపించి ఇప్పుడు నిన్ను చంపమని జడ్జి గారు మరణశిక్ష వేయమని చెప్పారు కదా, నీకు విధించబడిన శిక్ష ఈ భయంకరమైన విషసర్పంతో నిన్ను కాటేసి చంపాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. ఓకే, ఆ పామును చూయించారు. మనాడు ఆ పామును చూడగానే చెమటలు పట్టేసినాయి ప్రియులరా, భయంకరంగా చెమటలు పట్టేసినాయి. కళ్ళకి గంతలు కట్టేశారు. అతని యొక్క శరీరం మీద, అదుగో నీ శరీరం మీద కింగ్ కోబ్రా పాకుతా ఉంది, త్రాచు పాము ప్రవహిస్తా, నడుస్తూ ఉంది, పాకుతా ఉంది. నీ గుండెల మీదకి వచ్చింది, ఇదిగో నీ వీపు మీద నుండి నీ గుండెల మీదకి వచ్చింది. చెప్తా ఉన్నారు, ఇదిగో నీ మణికట్టు దగ్గరికి వచ్చింది, ఇప్పుడు నీ మణికట్టు దగ్గర కాటైపోతుంది అని ఏం చేశారో తెలుసా, కరెక్ట్గా అది 2 కోరలు ఎంత గ్యాప్లో అయితే దిగుతాయో అంత 2 గ్యాపుల్లో 2 సూదులు పెట్టి టక్కన పొడిశారు. టక్కన 2 చోట్ల సూదులు పెట్టి పొడిచి ఇక ఆ పాముని తీశారు. తీసి, నిజానికి పాము కరవల, తీసేసిన తర్వాత కంటికి కట్టిన గుడ్డలు తీసేశారు. తీయగానే అతని చేతుల్లో సూదులతో పొడిచారు కదా, సూదులు కూడా తీసేశారు. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ, నిన్ను పాము కరిచింది, రక్తం కారుతోంది అని చెప్పారు. అంతే ప్రియులారా, కొద్ది నిమిషాలలో ఆ వ్యక్తి చచ్చిపోయాడు. మామూలుగా కొన్ని 100 సార్లు సూదులు పొడుస్తాం, చచ్చిపోతామా? చచ్చిపోం. కానీ ఏమొచ్చింది అతనిలోనికి? భయం వచ్చేసింది ప్రియులారా. ఆ భయమే అతని ప్రాణాన్ని తీసేసింది. ఈ దినాలలో క్రైస్తవ సమాజం ఆత్మీయంగా చనిపోయేటట్లుగా చేస్తుంది భయం. విశ్వాసం లేకపోవటం, అదే భయం. ఆ భయంతో దేవుడి మీద ఆనుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా అనేకులు ప్రియులారా ఆయుధాలు లేని నిస్సహాయులుగా సైతానికి తమను తాము అప్పగించుకుంటూ, వాడు తొడలు కొడుతూ ఉంటే వాడిని చేల్చాల్సింది పోయి, వాడు దాడి చెయ్యకముందే మనమే దాడి చేసి వాడిని ఎదుర్కోవాల్సింది పోయి, అయ్యా దుష్టుడు ఈ అనారోగ్య మార్గంలో నా మీదకి వస్తున్నాడు, వాడిని చీల్చుటకు నాకు శక్తి అయ్యా, ఈ రోగం నన్నేమీ చెయ్యలేదయ్యా, ఈ బలహీనత నన్నేమీ చెయ్యలేదయ్యా అని నువ్వు ధైర్యంగా యేసు నామములో అడుగు ముందుకేస్తే ప్రియులరా, ఈ మధ్య ఒక ఆయన గురించి అన్నాను, 80 ఏళ్ళు. ఎంత? 80 ఏళ్ళు. షుగర్ ఉంది, ఆయాసం ఉంది, అన్నీ ఉన్నాయి. బజారుకు వచ్చాడంటే ఏంది సొట్ట, నువ్వు తాగకూడదు. కొట్టుకాడికి వచ్చి ఆ స్వీట్ ఒకటి అంటాడు.
స్వీట్ ఒకటి అంటాడంట. నువ్వు తినకూడదే. ఆయన బుల్లెట్ స్టార్ట్ చేసి అంటాడంట, ఒరే చిన్న, ఇట్లాంటివి మనం లెక్క చేయకూడదురా. ఏమంటాడంట, 80 ఏళ్ళు బుల్లెట్ మీద వెళ్తున్నాడు, లోకస్తుడు, దేవుడే తెలియదు, అయినా అంత ధైర్యంగా లోకస్తుడు ఉంటున్నాడు. కానీ జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవుడు ఈ ధైర్యం కలిగి బ్రతకలేకపోతున్నాడు. ప్రియులారా, జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఈ రోగం నన్నేం చేస్తుంది, ఈ ఆర్థిక పరిస్థితులు నన్నేం చేస్తాయి, ఈ కుటుంబ సమస్యలు నన్నేం చేస్తాయి, నా దేవుడు నాతో ఉన్నాడు, వీటిని నేను ఖచ్చితంగా ఎదుర్కోగలను, వీటిని జయించగలను, వీటిని పడగొట్టగలను, నా దేవుడు నాకు తోడుగుంటాడు. ఆ మాటలు ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఆ రోజే నీ శత్రువు కూలిపోతాడు, ఆ రోజే దేవుడు నీకు జయమిస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? 3:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా తీయండి, ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏందమ్మా? ఎఫెసీ 3:20, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను. ఓ, ఏ దేవుడు అనుకుంటున్నావు? మన దేవుడు నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు. ప్రియులరా, మన జీవితంలో ఇవి నువ్వు పొందాలి అంటే, నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే గొప్పవి పొందటానికి నీ హృదయ వైఖరి సరిగా ఉండాలి. నీలో అవిశ్వాసపు మాటలు ఉండకూడదు. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నీ హృదయములో నీ గిన్నె నిండి పొర్లి పారేటట్లుగా ఆశీర్వాదాలు కృమ్మరించాలనుకుంటూ ఉన్నాడు. కానీ మన గిన్నె సిద్ధంగా లేదు. దావీదు గిన్నె సిద్ధంగా ఉంది. ఆయన గిన్నెలో ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు నీ గిన్నె కూడా నిండి పొర్లేటట్లుగా చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబములో దీవెనలు బయటికి రావాలి అని కోరుకుంటున్నాడు. ప్రియులరా, ఒక సమస్యను దాటటానికి ఈ రాత్రి నీ వైఖరి ఎలా ఉంది? భయమా? అవిశ్వాసమా? సనుగుడా? కృంగుబాట? దేవుని కళ్ళతో చూడగలుగుతున్నావా? ఒక సమస్యను, దేవుడు నా పక్షంగా ఉంటాడు, నేను ఆయన రక్తములో కడగబడిన బిడ్డను, నాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నేను ఏదైనా ఎదిరించగలను, నేను నిలబడగలను, నా దేవుడు నా పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజున కనబడుతున్న ఈ గొల్యాతు ఈ రోజు నుండి ఇక కనబడడు అని నువ్వు నేను ఎందుకు చెప్పలేకపోతున్నాం? ప్రియులరా, ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఈ రాత్రి మన జీవితంలో మనకెదురయ్యే అడ్డంకులన్నీ దాటటానికి నీ హృదయ వైఖరి ఎలా ఉంది? విశ్వాసముతో నిండి ఉన్నదా? ప్రార్థనతో దేవుని మీద ఆధారపడుతున్నావా? అందుకే 118:8 దావీదు మహారాజు అంటున్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే. ఆయన్ని ఆశ్రయిస్తే ఓటముంటదా? ఎవరన్నా ఓడిపోయారా? బైబిల్ మొత్తం ప్రారంభం నుండి చివరి దాకా చూడండి. ఆయన మీద ఆధారపడిన యెహోషాపాతు రాజు కావచ్చు, ఆసా రాజు కావచ్చు, దావీదు రాజు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఎవరైనా సరే, అపోస్తలుడైన పౌలు గారు కావచ్చు, యేసు ప్రభు శిష్యులు కావచ్చు, వాళ్ళు ఒక రోగి దగ్గరికి వెళ్ళి, చచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పేషెంట్ని లేచాడు, కుంటివాడ లేంటే లేచారు, చచ్చిన ఓ సహోదరి లేంటే లేచారు, ఓ ఐతుక లేంటే లేచాడు. ప్రియులరా, వారి నీడ పడితేనే బలహీనులు బలవంతులుగా మారారు. ఎందుకు జరిగింది ఈ కార్యము అంటే, ప్రియులరా, వారు దేవుడి మీద ఆనుకున్నారు.
దేవునిని ఆనుకున్నారు. ఆయన మీద ఆనుకున్నవారు ఎవ్వరూ ఓడిపోలేదు, ఎవ్వరూ సిగ్గుపడలేదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గములో ఆటంకాలుంటాయి, అడ్డంకులుంటాయి. వాటిని చూసి సనగొద్దు, కుంగిపోవద్దు. మాట్లాడిన బలహీనమైన మాటలు చాలు. ఈ రాత్రితో నీ బలహీనమైన మాటలు సమాధి చేసేయి. ఇక నోరు తెరిస్తే విశ్వాసం రావాలి. నేను ఆయన రక్తంలో కడగబడ్డా, నేను యేసు ప్రభు బిడ్డను, నేను బాప్తిస్మం తీసుకున్నా, పరిశుద్ధాత్ముడు నాలో నివాసం చేస్తున్నాడు, నేను ఆయన నివాసం ఉండే వ్యక్తిని. ఈ సమస్యలు, ఈ రోగములు, ఈ కష్టములు, ఈ అప్పుల బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కుటుంబములో మానసిక సమస్యలు, ఈ చిక్కుముడులు పటాపంచలు కాబోతున్నాయి. ప్రియులరా, మారు మనస్సు లేని కుటుంబ సభ్యులు మారు మనస్సు పొందాలి. మనం దేవుడి మీద ఆనుకున్నప్పుడు అసలు నువ్వే ఎలా మారతావో తెలుసా? ఆఖరిగా ఈ వచనం చూడండి, సామెతలు 4:23. నీ హృదయములో నుండి ఆయన మీద ఆనుకుంటే ఏం జరుగుద్దంట? ఏం ప్రవహిస్తాయో చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూసారా ప్రియులరా, ఎంత గొప్ప విషయమో. దేవుడు మోషేను ఆశీర్వదించాడు. ఆ కర్ర చాపగానే 30 లక్షల మంది జనాంగం ఆరిన నేలలో దేవుడిని స్తుతించుకుంటూ ఎర్ర సముద్రములో శత్రువులందరూ నిర్మూలమైపోవటం చూసి బహుగా దేవుడిని ఘనపరుస్తూ ముందుకు సాగిపోయారు. ప్రియులరా, జీవితంలో మనం కూడా ఏ ఆటంకం ఎదురైనా నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే, నీవు మోషే చూసినట్లుగా సమస్యను చూడగలిగితే, దావీదు చూసినట్లుగా ఈ రాత్రి నీ హృదయ వైఖరి కానీ, నీ ఆలోచనలు కానీ, మన భక్తి జీవితం కానీ వారి వలె ఆలోచన చేయగలిగితే, నీకు ఆటంకంగా ఉన్న ప్రతిదానిని ఎదుర్కోగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల మీద ఆధారపడి ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఈ విధంగా ఇశ్రాయేలీలు చేశారో, ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయింది. పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి వారు చేరుకోగలిగినారు. ఈ రాత్రి మన ముందున్నటువంటి మన భక్తి జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆ నిశ్చలమైన పరలోక రాజ్యాన్ని చేరనివ్వకుండా ఆటంకపరచుచున్న, అభ్యంతరపరచుచున్న ప్రతి ఆటంకాన్ని చీల్చివేసి అధిగమించి దేవుడి మీద గురిపెట్టుకొని ముందుకు కొనసాగి ఆ పరలోక రాజ్య బాటలో మనందరము ముందుకు కొనసాగి మనం కూడా ఆ నిత్య సంతోషముండే పరలోక రాజ్య మహిమను పొందుకొనెదముగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థనలోనికి వెళదాం. యేసు ప్రభువా, ఒక సమస్య వచ్చినప్పుడు మోషే ఎలాగా స్పందించాడు, ఇశ్రాయేలీలు ఎలా స్పందించారు? అయ్యా, నేను ఇశ్రాయేలీలు స్పందించినట్లుగా స్పందించే వ్యక్తి వలె అయిపోయానయ్యా. అయ్యా, మేం గెలవలేము, మా వల్ల కాదు, మేము ఓడిపోతాము, ఇక నేను చచ్చిపోవటమే మిగిలింది, ఇవే మాటలు వస్తున్నాయి అయ్యా. అనేక సార్లు నా జీవితంలో ఈ బలహీనమైన మాటలే వస్తూ ఉన్నాయి అయ్యా. నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేద్దాం, నోరు తెరుద్దాం. దయచేసి అందరూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ కొద్ది నిమిషాలు